ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనం ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకుంటాము. ఎలక్ట్రికల్ ఐటమ్స్ తీసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనం టీవీ కొనొచ్చు, తర్వాత మొబైల్స్ కొనొచ్చు, ఇంకేమైనా కొనొచ్చు. ఇవి కొనేటప్పుడు ఏమవుతుందంటే, తీసుకున్న ఇన్స్టాల్ చేసిన మరుసటి రోజే పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవి ఎందుకు పాడవుతాయి అనేది ఎవరు చెప్పలేరు. ఎలక్ట్రికల్ ఐటమ్స్ అనేది 1 డే రావచ్చు, లేదంటే 10 years అనేది పీరియడ్ అనేది రావచ్చు. ఎన్ని రోజులు వస్తుంది అనేది ఎవరికీ తెలియదు. మెయిన్ ఏంటంటే ప్రాబ్లమ్ వచ్చేది టీవీస్ దగ్గర అండ్ మొబైల్స్ దగ్గర. మొబైల్స్ ఎందుకు ప్రాబ్లమ్ వస్తాయంటే, కొనుక్కున్న తర్వాత మన చేతిలోంచి పడి డిస్ప్లే అనేది పగిలిపోతుంది, అదొక ప్రాబ్లం వస్తుంది. టీవీలో ప్రాబ్లం ఏంటంటే, డిస్ప్లేలో లైన్స్ రావడం కానీ, గ్రీన్ లైన్స్ రావడం కానీ, క్రాక్స్ కానీ రావడం కానీ జరుగుతాయి. వీటినన్నింటినీ అవాయిడ్ చేయాలంటే మనం ఎప్పుడైనా టీవీ కొనేవాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్ట్రా వారంటీ అని కంపల్సరీ తీసుకోండి. టీవీ కంపెనీ వాడు మనకి 1 year వారంటీ ఇస్తాడు. అదేవిధంగా ఆన్లైన్లో మనకి 2 years వారంటీ రావడం జరుగుతుంది. టోటల్ మనకి 3 years వారంటీ వస్తుంది. 3 yearsలో మనకి ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే కంపెనీ వాడు దీనికి సంబంధించి డిస్ప్లే కానీ, ఎనీథింగ్ మదర్ బోర్డ్ కానీ రీప్లేస్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రీప్లేస్మెంట్ లేని పక్షాన మనకి ఆ టీవీకి సంబంధించి 1 yearలో ఫుల్ అమౌంట్ అండ్ 2 yearsలో 20% కట్ చేసి మనకైతే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఎంత బ్యాలెన్స్ రావడం అంత జరుగుతుంది. ఎందుకంటే నేను నా వియూ టీవీకి ఇదే విధంగా ఎక్స్ట్రా వారంటీ పెట్టి తీసుకోవడం వల్ల నాకు 2 yearsలో ప్రాబ్లం వచ్చింది. నాకు అది 33,000 పెట్టి నేను కొన్నాను. మనకి 27,000 రూపీస్ నాకు ఫ్లిప్కార్ట్ వాడు రీసెంట్గా మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అందుకోసమనే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలక్ట్రికల్ ఐటమ్స్లో మొబైల్స్ కానీ, టీవీస్ కానీ కొనేటప్పుడు, ఈ రెండింటి కొనేటప్పుడు కంపల్సరీగా ఎక్స్ట్రా వారంటీ కొని తీసుకోండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. ఎక్స్ట్రా వారంటీ అనేది 2,000 రూపీస్ మాత్రమే అవుతుంది. కాబట్టి 2,000 గురించి ఆలోచించుకుంటే మనం కొన్న 30,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎక్స్ట్రా వారంటీతో టీవీ అనేది కంపల్సరీగా కొనండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హెమ్మగిరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న OnePlus టీవీ నేను అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. OnePlus మోడల్లో Y1S Pro 50 inches మోడల్. ఇది రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక అతను తీసుకోవడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఫ్లిప్కార్ట్ సేల్లో 30,000 రూపీస్కి మంచి ప్రైజ్లో రావడం జరిగింది. కాబట్టి మనం ఈ OnePlus టీవీ Y1S Pro తీసుకోవడం జరిగింది. ఇది ఆండ్రాయిడ్ టీవీ అండ్ 4K టీవీ. ఇక్కడ 50 inches టీవీ కాబట్టి ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, మొత్తం నేను ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది. ప్రజెంట్ అన్బాక్సింగ్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, టీవీ ఓపెన్ చేద్దాము. టీవీ ఓపెన్ చేసిన తర్వాత టీవీలో ఏ కంటెంట్స్ వచ్చాయో మనం ఒకసారి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, టీవీ ఓపెన్ చేసాము. టీవీ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఒక పాలిథిన్ కవర్లో ఇవ్వడం జరిగింది. ఇందులో మీకు చూపిస్తాను ఏటేటి ఉన్నాయో. రెడ్ కేబుల్ కార్డ్ అండ్ బ్యాటరీస్ అండ్ రిమోట్, 2 స్టాండ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్టాండ్స్ మీకు చూస్తే ఇదైతే ప్లాస్టిక్ బిల్డ్తో రావడం జరిగింది. మెటల్ బిల్డ్ ఇస్తుంటే బాగున్నాం. పైన థర్మోకోల్ షీట్తో కవర్ చేసి రావడం జరుగుతుంది. ప్యాకింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగా చేశాడు ప్యాకింగ్ అయితే మాత్రం. టీవీ అనేది ఈజీగా సింగిల్ హ్యాండ్తో వస్తుందో రాదో చెక్ చేద్దాము. ఓకే, టీవీ అనేది వాడిచ్చిన పాలిథిన్ కవర్లోంచి ఈజీగా తీయచ్చు. ఎందుకైనా మంచిది, సపోర్ట్ తీసుకుంటే బెటరు. కానీ మీరు సపోర్ట్ తీయకుండా మాత్రం టీవీని మాత్రం ఓపెన్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, టీవీ అనేది బాక్స్లోంచి ఓపెన్ చేసి మీ ముందు కింద పెట్టాను. ఇప్పుడు ఒకసారి చూడండి. కింద పెట్టిన తర్వాత టీవీ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే మీకు ఏ విధంగా కనపడుతుందో చూడండి. టీవీ బెజల్స్ కానీ, టీవీ కానీ మనకి ఎంత స్లిమ్గా ఉందో చూడండి. టోటల్గా బెజల్ లెస్. ఇక్కడ ఫ్రేమ్ అనేది ఏమీ లేదు. ఫుల్ థిన్ బెజల్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది, చూడడానికి అట్రాక్టివ్గా ఉంది. అండ్ మనకి ఫిల్మ్ అనేది పెట్టేసి ఇవ్వడం జరిగింది టీవీకి. ఎల్జీ కానీ, శాంసంగ్ కానీ, సోనీ కానీ అయితే ఈ ఫిల్మ్ పైన ప్రొటెక్టర్ అనేది ఇవ్వడం రాదు. ఇక్కడైతే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీరు టీవీ బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ప్యానల్ అనేది మెటల్ బాడీతో రావడం జరుగుతుంది. ఈ సెంటర్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ పోర్ట్స్ ఉన్న పార్ట్ అనేది మనకి ప్లాస్టిక్ బిల్తో రావడం జరుగుతుంది. అండ్ కింద ఉన్నది కూడా ప్లాస్టిక్ బిల్తో రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఏ పోర్ట్స్ ఉన్నాయో క్లియర్గా చూపిస్తా చూడండి. ఇంటర్నెట్ పోర్ట్ అండ్ ఆప్టికల్ పోర్ట్ అండ్ HDMI 3, HDMI 2 అండ్ HDMI ARC అండ్ USB 2.0, USB 2.0 2 పెన్ డ్రైవ్ పోర్ట్స్ అండ్ RF కేబుల్ అండ్ AV కేబుల్ ఇవైతే ఇవ్వడం జరిగింది. మొత్తం 3 HDMI కేబుల్స్ అండ్ 2 USB కేబుల్స్ ఇవ్వడం జరిగింది. ఈ కేబుల్స్ ద్వారా మనం టీవీని అండ్ హోమ్ థియేటర్స్కి అండ్ సెటప్ బాక్స్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, టీవీ స్టాండ్ బిగించేసిన తర్వాత ఈ విధంగా ఉంది. టీవీ హోమ్ స్క్రీన్ సెటప్ చేసిన తర్వాత మీకు టీవీ అనేది ఇలా ఉంది. మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, థిన్ బెజల్స్తో, అసలు బెజల్సే లేవు, చాలా థిన్గా రావడం జరిగింది. టీవీతో పాటు వారంటీ కార్డ్
రెడ్ కేబుల్ కబ్ ఒకటి ఇవ్వడం ఓకే. టీవీ రిమోట్ చూస్తున్నారు కదా, ఇందులో గూగుల్ అసిస్టెంట్ బటన్ అనేది సపరేట్గా ఇవ్వడం జరిగింది. నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ ఇవే ఇవ్వడం జరిగింది. క్లారిటీ అయితే చాలా బాగుంది. టోటల్ 4K అప్స్కేలింగ్తో రావడం జరుగుతుంది. అండ్ గామా ఇంజిన్, డాల్బీ ఆడియో అండ్ బెజిల్లెస్ డిజైన్ అండ్ OnePlus కనెక్ట్ అండ్ ఆక్సిజన్ ప్లేకి ఇది సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఇంటర్ఫేస్ చూద్దాం. ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. ఇందులో నెట్ కనెక్ట్ చేస్తాను నేను. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ 88 సెట్టింగ్స్ ఉన్నాయి చూడొచ్చు. సౌండ్, పిక్చర్, ప్రొఫైల్ అండ్ యాప్స్, అకౌంట్స్ అండ్ రిమోట్ యాక్సెసరీస్ అండ్ మోర్ సెట్టింగ్స్ ఇవే ఉన్నాయి. మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా సెట్టింగ్స్ అని యూజ్ చేయొచ్చు. మళ్ళీ కొత్తగా నేనేం చెప్పదలుచుకోలేదు, అందరూ చెప్పిందే. కానీ టీవీ పెర్ఫార్మెన్స్ ఎలాగుంది ఏమిటి అన్న విషయాన్ని మీకు నేను ఇక్కడ వివరిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 4Kలో వీడియో ప్లే అవుతుంది. ఇది 4K టీవీ. మనకి 4Kలో ఎంత బాగా రెజల్యూషన్ అనేది ఎంత బాగా ఉందో ఇక్కడ మీకు కనపడుతుంది. కెమెరా అంత క్వాలిటీ ఉండదు, కానీ టీవీలో అయితే మాత్రం మీకు రియల్గా చూస్తే చాలా బాగా కనపడుతుంది. అండ్ మీకు మౌంటైన్ ఎలా కనపడుతుంది చూడండి, సన్ రైజ్ అనేది ఏ విధంగా కనపడుతుందో చూడండి. టీవీ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. మీకు అందులో టీవీలో టోటల్ 4Kలో ప్లే అవుతుంది కాబట్టి ఆ బెజిల్లెస్ అనేది మీకు ఎంత క్లియర్గా కనపడుతుందో చూడండి. టోటల్ ఫుల్ స్క్రీన్ థిన్ బెజల్స్తో టీవీ అయితే మీకు కనపడుతుంది. కలర్స్ చూస్తున్నారు కదా, మనకి టీవీలో ఉన్న కలర్స్కి మొబైల్తో షూట్ చేసిన కలర్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడైతే పంచి కలర్స్ కనపడుతున్నాయి. ఇంకా చాలా అట్రాక్టివ్గా డిస్ప్లే అనేది కనపడుతుంది. 50 ఇంచెస్ మోడల్ అండ్ 30,000కే రావడం జరిగింది. 30,000 ప్రైస్లో ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ సౌండ్ కూడా వస్తుంది. దీనికి మివి సౌండ్ బార్ కనెక్ట్ చేసిన 100 వాట్స్ది చాలా బాగుంది. ఆ టీవీకి HDMI కేబుల్ కనెక్ట్ చేసి దీన్ని వినడం జరిగింది. బేస్ కానీ, ట్రిబుల్స్ కానీ, మిడిల్స్ కానీ చాలా బాగున్నాయి. 100 వాట్స్ కానీ చాలా బాగుంది. టీవీతో వచ్చిన స్పీకర్స్ అనేది అంత ఎఫెక్ట్గా ఉండవు కాబట్టి నేను దీన్ని సజెషన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, టీవీ అన్బాక్సింగ్ అండ్ టీవీ డిస్ప్లే క్వాలిటీ అండ్ టీవీ ఓవర్ వ్యూ అనేది మీరు ఇక్కడ చూడడం జరిగింది. టీవీ అయితే చాలా బాగుంది. నాకైతే 30,000కి ఎక్సలెంట్ అనిపించింది. ఈ సౌండ్ బార్ అయితే 3,500కి బుక్ చేయడం జరిగింది. రెండు కలిపి 33,500లో రావడం జరిగింది. ఇలాగా ఈ కాంబో అయితే ఎక్సలెంట్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఏదైనా నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను.